Why do we need induction ceremonies? Why induction ceremony is necessary? ఎందుకు జరుపుకోవాలి? దీనికి జవాబు ఇక్కడ 4 ఉన్నాయి. ఆ 4లో మొట్టమొదటిది అంటే కొత్త సభ్యులను వాళ్ళను ప్రాపర్‌గా, అఫీషియల్‌గా, అధికారికంగా వాళ్ళను ఇన్వైట్ చేసేందుకు. రెండోది కొత్త మెంబర్లను పాత మెంబర్లకు పరిచయం చేయటానికి. మూడోది కొత్త సభ్యులను మరి రిపోర్ట్ చేయాలి కదా! అందుకని చెప్పేసి ట్రెజరర్‌కు కన్వీనియంట్‌గా ఉండటానికి. అన్ని జవాబులు కరెక్ట్ అనిపిస్తాయని కాదు. దాన్ని జాగ్రత్తగా గమనించి జవాబు ఇవ్వాలి. మీరు కొన్ని జవాబులు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. తర్వాత చివరి ఆన్సర్ ఏంటంటే, మనం సభ్యత్వం ఇచ్చే ముందు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటివి తెలుసుకోవడానికి. సో డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. బాగా చదవండి. జవాబులు చదివి అవసరం ఉంటే మార్చుకోండి కూడా. సో క్వశ్చన్ కష్టమైనది ఏం కాదు. జవాబులు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండవచ్చు. యూ కెన్ చేంజ్ యువర్ ఆన్సర్ డెఫినెట్‌లీ. I'll wait for another 10 seconds. We are at 39:40. Can I get at least a few more votes? Right. So I'm stopping the poll here. Only 46 people have voted. Right. I am sharing the results with you. Luckily, almost all of you have given correct answer. Correct answer ఏంటి? కొత్త సభ్యులను అఫీషియల్ గా, ఫార్మల్ గా, సిస్టమాటిక్ గా న్యూ మెంబర్స్ ను మన క్లబ్ లోకి ఇన్వైట్ చేయడానికి ఇండక్షన్ సెరమనీ. సో అక్కడ ఇంగ్లీష్ లో ఏముంది? టు ఫార్మలీ వెల్కమ్ న్యూ మెంబర్స్ అండ్ రీఇన్ఫోర్స్ దేర్ కమిట్మెంట్ టు సర్వీస్. తెలుగులో ఏమనుంది? కొత్త సభ్యులను అధికారికంగా ఆహ్వానించి వారి సేవా సంకల్పాన్ని ఇంకా బలపరిచేందుకు. సో దిస్ ఈస్ ద ఐడియా. ఐఎమ్ స్టాపింగ్ అండ్ గోయింగ్ back to my slideshow. Right. So we have seen why we need members and why we have an induction ceremony. Let's move on from there again. One second. Let me close this. Right. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఒక పోల్ క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో ఏదైనా ఒక్క సమాధానాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇండక్షన్ ఎవరు చేయొచ్చు? మన గవర్నర్ అయితే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, తప్పకుండా రీజన్ చేయమని చేయాలి అని చెప్పేసి. కానీ మన రూల్ పొజిషన్ ఏంటి? ఎవరు ఇండక్ట్ చేయవచ్చు, ఎవరు చేయకూడదు అనేది ఏమైనా ఉందా మనం చూద్దాం. ఐఎమ్ లాంచింగ్ ద నెక్స్ట్ పోల్ క్వశ్చన్. దీంట్లో మీకు స్క్రీన్ పైన ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. హూ కెన్ ఇండక్ట్ మెంబర్స్? న్యూ మెంబర్స్ ను ఇండక్షన్ ఎవరు చేయొచ్చు? మొదటి జవాబు ఏంటి? ఓన్లీ పీడీజీలు మాత్రమే చేయాలి. రెండవది, రీజన్ చేయడం కానీ అంతకంటే పై వాళ్ళు కానీ క్యాబినెట్ సెక్రటరీలు అట్లాంటి వాళ్ళు కానీ చేయవచ్చు, వైస్ గవర్నర్స్ వాళ్ళందరూ. మూడవ జవాబు ఏంటి? పాస్ట్ ప్రెసిడెంట్లు మాత్రమే చేయాలి. నాలుగవది, ఎవరైనా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, డిస్ట్రిక్ట్ గుర్తింపబడ్డ వాళ్ళు, సీనియర్స్ ఎవరైనా చేయవచ్చు. టకటక ఓట్లు వేయాలి. ఓట్లు చాలా ఫాస్ట్గా రావాలి. ఓన్లీ పీడీజీలు చేయాలా? మొదటి జవాబు కరెక్ట్ కాదని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మన గవర్నర్ ఎలక్టర్ ఆల్రెడీ చేయమని చెప్పారు కాబట్టి ఓన్లీ పీడీజీలు అనేది కరెక్ట్ కాదు అని అక్కడ క్లియర్గా అనిపిస్తుంది. సరే, మీకు కావాలని జవాబు మార్చుకొని వేరే జవాబు ఇవ్వవచ్చు. ఇక రెండవ జవాబు ఏంటి? రీజన్ చేయమంది కానీ అంతకంటే ఎక్కువగా అంటే క్యాబినెట్ సెక్రటరీ, గ్యాట్ లీడర్స్ వీళ్ళందరూ అబౌవ్ రీజన్ చైర్పర్సన్స్ కదా. మల్టిపుల్ యూనివర్సిటీ గవర్నర్స్ వీళ్ళందరూ అబౌవ్ రీజన్ చైర్పర్సన్స్. మూడవ జవాబు ఏంటి? ఎవరైనా ప్రెసిడెంట్ చేసి ఉంటే చాలు, క్లబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇండక్షన్ చేయవచ్చు. చివరి ఏంటి? ఎనీ రెస్పెక్టెడ్ సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్ హూ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ లయన్స్. నాలెడ్జబుల్ లయన్. 56 పీపుల్ ఓటేశారు. చాలా సంతోషం. వెరీ గుడ్. ఐఎమ్ ఎండింగ్ ద పోల్ నౌ. రైట్. ఐఎమ్ ఆల్సో షేరింగ్ ద రిజల్ట్స్. సో ఈ ప్రశ్న గురించి జవాబు అందరికీ క్లారిటీ లేనట్లుంది. అందుకని చెప్పేసి మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నిజానికి కరెక్ట్ జవాబు నాలుగవది. ఎవరైనా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు డిస్ట్రిక్ట్ లో
రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, సీనియర్ మెంబర్స్ ఎవరైనా ఇండక్షన్ అవ్వచ్చు. నీడ్ నాట్ బి రీజన్ చైర్పర్సన్. మన గవర్నర్ గారు మన రీజన్ చైర్పర్సన్స్ అందరికి అవకాశం ఇచ్చారంటే మనం గవర్నర్ గారికి చప్పట్లు కొట్టాలి, గవర్నర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రీజన్ చైర్మన్లకు ఒక ప్రత్యేకమైన అవకాశం. చాలా డిస్ట్రిక్ట్ లో పీడీజీలను, వైస్ గవర్నర్స్ ను, క్యాబినెట్ సెక్రటరీలను ఇట్లాంటి వాళ్ళని పిలుస్తుంటారు. గవర్నర్ సో వెరీ కైండ్ దట్ హీ హెస్ గివెన్ ద రీజన్ చైర్పర్సన్స్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకు ఇచ్చారు అంటే మన దగ్గర లీడర్షిప్ పెంచాలి, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి. మన వాళ్ళు కూడా రీజన్ చైర్పర్సన్స్ కూడా ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి, ఎదిగే లీడర్స్ కాబట్టి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు రావాలి అని చెప్పేసి ఆయన ఈ అవకాశం ఇచ్చారు. సో ఇండక్షన్ ఎవరు చేయొచ్చు? నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, డిస్ట్రిక్ట్ లో గౌరవించబడే వాళ్ళు, చక్కటి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, కాన్ఫిడెంట్ గా ఇండక్షన్ చేయగలిగే వాళ్ళు. ఏదైనా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇండక్షన్ సెరమనీ మొదలైన తర్వాత అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. అక్కడ మైక్ పని చేయటం దగ్గర దగ్గర నుండి చాలా కేసెస్ కూడా ఉంటాయి. అక్కడ ఇండక్షన్ లో స్పాన్సర్ రాడు ఆ రోజు, లేకుంటే స్పాన్సర్ వస్తాడు, న్యూ మెంబర్ రాడు, మనం యాబ్సెన్సీ న్యూ మెంబర్ ఇండక్ట్ చేయొచ్చు అని ఎవరు అడుగుతారు. ఇట్లాంటివి ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళైతే ఇండక్షన్ సెరమనీకి బాగుంటుంది. ముఖ్యంగా కాన్ఫిడెంట్ గా గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే బాగుంటుంది. మరి రీజన్ వీళ్ళందరూ కాన్ఫిడెంట్ ఉన్నారా, వీళ్ళకి మంచి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయా, చక్కగా బాడీ లాంగ్వేజ్ ఉందా, వాళ్ళ లాంగ్వేజ్ పైన మంచి కమాండ్ ఉందా, వాళ్ళ టోన్ బాగుందా? ఉద్దేశం, మన గవర్నర్ గారి ఉద్దేశం ఏంటి? వాళ్లకు ఇవన్నీ డెవలప్ చేయాలి అని చెప్పేసి. చేస్తుంటేనే కదండి వస్తుంది. మొదటిసారి చేసేప్పుడు కొద్ది ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి మనం. కాబట్టి వాళ్ళందరికీ ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లీడర్షిప్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ ఇండక్షన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటి? ఎనీబాడీ, ఎనీ నాలెడ్జబుల్ లయన్, ఎనీ రెస్పెక్టెడ్ లయన్ కెన్ ఇండక్ట్ న్యూ మెంబర్స్. నాకు సంబంధించినంత వరకు నేను లయనిజంలో చేరిన తర్వాత థర్డ్ ఇయర్ అనుకుంటా, నాకు నిజామాబాద్ ఇందూర్ లయన్స్ క్లబ్ లో ఆ రోజుల్లో ఇండక్షన్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. అప్పటికి నేను ప్రెసిడెంట్ అయ్యాను, కానీ ఇంకా జోన్ చేయమని కూడా అవ్వలేదు, కానీ నాకు ఆ అవకాశం వచ్చింది. సరే, లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ హియర్. సో ఒక ఇండక్షన్ సెరమనీకి ఫలానా క్లబ్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మా క్లబ్ ఇండక్షన్ ఎల్లుండి ఉంది, మీరు వచ్చి ఇండక్షన్ చేయండి అనగానే మనం వెంటనే కొని రెడీ చేసుకోవాలి. ఏమేమి రెడీ చేసుకోవాలి? వాళ్ళను మనం వెంటనే కొత్త మెంబర్లు ఎవరో నాకు ఒక లిస్ట్ పంపించండి, వాట్సాప్లో కానీ ఎట్లయినా పర్వాలేదు పంపించండి. ఎందుకు చాలా క్లబ్స్ లో ఇండక్షన్ పిలుస్తారని వాళ్ళకే తెలియదు ఎవరు మెంబర్లు అవుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత నువ్వు మెంబర్గా, లేకుంటే అతను అవుతాడా, ఇతను ఫీజు కట్టాడా, ఇట్లా అడుగుతుంటారు. మనం దాన్ని ప్రివెంట్ చేయాలి. ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? మనల్ని పిలవగానే ఆ ఫోన్లోనే అడగాలి మనం, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఈ లిస్ట్ అడిగామనుకోండి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. సార్ ఇండక్షన్ ఉంది అంటారు కానీ కొంతమంది ఎంతమంది ఉన్నారో చెప్పారు, వాళ్ళకే తెలియదు. సార్ మేము అనుకుంటున్నాము ఇండక్షన్ పెట్టాలని, రండి అంటే మీరేం చేయండి, మీరు వాళ్ళని అడగండి. How many members are there? Who are those members? Have the members confirmed to join? Have the members paid the fees? And when are you likely to report them? ఇవన్నీ ప్రశ్నలు అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడతారు. వాళ్ళ స్పాన్సర్స్ ఎవరో కనుక్కోండి. వీలైతే ఆ రిపోర్ట్ తెప్పించుకొని ముందు పెట్టుకోండి. కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ప్రోగ్రామ్ మొదలు కాకముందే కాగితం పైన రాసి మీకు ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పండి. రైట్? లేపెల్ పెన్స్, న్యూ మెంబర్ కిట్స్, సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయా అడగండి వాళ్ళని. లేపెల్ పెన్స్ ఒకవేళ రెడీగా లేకుంటే బై ఎనీ ఛాన్స్ మీరు గవర్నర్ని కానీ క్యాబినెట్ సెక్రటరీ కానీ అడిగి ఎంతమంది న్యూ మెంబర్స్ ఉన్నారో అని లేపెల్ పెన్స్, వాళ్ళకి సంబంధించిన కిట్స్ ఉంటే కిట్స్ అవన్నీ మీరే తీసుకెళ్ళండి వీలైతే. లేకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, వాళ్ళు రాసి తెప్పండి. వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తున్నారా? న్యూ మెంబర్స్ గిఫ్ట్స్ అంటే ఏదో బహుమతులు కాదు, వాళ్ళకు డైరెక్టరీ కానీ మ్యాగజైన్ కానీ ఉంటే అట్లాంటివైనా ఉంటే రెడీగా పెట్టుకోమని చెప్పండి. లేక మీరైనా మినీ డైరెక్టర్ ఏదో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మినీ డైరెక్టర్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, నేను కాసేపటి తర్వాత చెప్తాను. సో మినీ డైరెక్టర్ ఉదాహరణ మన డిస్ట్రిక్ట్ లో మినీ డైరెక్టర్ రెడీగా ఉంది. మీరు గవర్నర్ గారు చెప్పి ముగ్గురు మూడు న్యూ మెంబర్స్ మేము ఇండక్ట్ చేస్తున్నాము, ఓ 3 ఎక్స్ట్రా కాపీస్ ఇవ్వండి అడిగితే క్యాబినెట్ సెక్రటరీయో లేక ఎడిటర్ ఇస్తారు, తీసుకెళ్ళండి. అట్లాగే
ప్లెడ్జ్ చేయించడానికి ఓత్ టేకింగ్ అంటాం కదా, ఆ ప్లెడ్జ్ చేయించడానికి ఒక టెక్స్ట్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. అది కూడా రెడీగా పెట్టుకోండి. వీలైతే మీ జోబులో కాపీ పెట్టుకోండి, లేక వేరే విధాలు కూడా ఉన్నాయి, వాటికి చెప్తాను. ఆ క్లబ్ తో మాట్లాడండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఆ క్లబ్ ను మాట్లాడండి. సెక్రటరీయో, అవుట్ గోయింగ్ ప్రెసిడెంటో, న్యూ ప్రెసిడెంటో, ఎవరితో ఒకరితో మాట్లాడి, ఏం మాట్లాడండి మీరు, మాట్లాడి మీ క్లబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ క్లబ్ లో ప్రస్తుతం ఎంతమంది మెంబర్లు ఉన్నారు, మీ క్లబ్ కి ఏమైనా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, మీ క్లబ్ లో సర్వీస్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు, కరెంట్ గా మీరు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తున్నారు, మీ గోల్స్ ఏంటి, ఏమైనా న్యూ మెంబర్స్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మీరు కనుక్కుంటే మీ ఇండక్షన్ సెరమనీ పర్ఫామ్ చేసేప్పుడు వాటి గురించి మాట్లాడటానికి వీలవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఆ న్యూ మెంబర్ పిలిచిన తర్వాత మీరు ఒక 20 సంవత్సరాల ఓల్డ్ క్లబ్ లో మీరు జాయిన్ అవుతున్నారు, 44th చార్టర్ నైట్ ఆల్రెడీ జరిగిన క్లబ్ లో జాయిన్ అవుతున్నారు, ఇంతమంది క్లబ్ లో ఆల్రెడీ ఇద్దరు పాస్ గవర్నర్స్ ఉన్నారు, ఇట్లాంటి విషయాలు మీరు చెప్పాలంటే మీకు తెలియాలి ఆ క్లబ్ గురించి. ఆ క్లబ్ హిస్టరీ తెలుసుకుంటే మీ ఇండక్షన్ సెరమనీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది. కాబట్టి ఆ క్లబ్ లో మాట్లాడి తెలుసుకోండి. కొన్ని కొన్ని విషయాలు మీరు ఆన్లైన్ లో కూడా తెలుసుకోవచ్చు. మీరు ఎవరైనా, మీకు ఒకవేళ ఆన్లైన్ లో యాక్సెస్ ఉంటే పర్వాలేదు, లేకుంటే ఎవరినైనా అడిగి కూడా ఆ డేటా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలో ఈ క్లబ్ హిస్టరీ ఇలా ఉంది, ఈ క్లబ్ స్టార్ట్, ఈ క్లబ్ లో ఇంకా చార్ట్ మెంబర్స్ ఉన్నారు, ఇట్లాంటివన్నీ చెప్పడానికి అవకాశం ఉంది. ఇవన్నీ మనం ఈజీ అనుకుంటాం కానీ చాలా మంది చేయట్లేదు. మనం ఏమనుకుంటాం, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం, మనకి ఇండక్షన్ సెరమనీ నాకు అవకాశం వచ్చింది. మనం మొదటి నుంచి సిస్టమేటిక్ గా మనం కండక్ట్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనకు 2 అవకాశాలు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ systematic గా చేయాలి. నేను అప్పుడప్పుడు బాబురావు గారు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు, నేను ఇండక్షన్ సెరమనీ చేసినప్పుడు, ఇండక్షన్ సెరమనీ నా స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత చెప్తాను ఎప్పుడు, ఏమని, నా ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీరు ఇంకా ఇప్పటికీ కూడా న్యూ మెంబర్స్ క్లబ్ లో చేరాలనుకుంటున్నారా, డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారా, డబ్బులు ప్రతి సంవత్సరం కట్టాలని మీకు తెలుసా, ఒకసారి పేమెంట్ కాదు, ప్రతి సంవత్సరం పేమెంట్ ఉంది, తెలుసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికైనా సరే మీరు ఇంకా రెడీ చదువుకుంటే మీరు వెనక్కి వెళ్ళిపోయి కూర్చోండి, మళ్ళీ మళ్ళీ తర్వాత మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ టైం పిలుస్తాం. అంతేగాని తెలియకుండా క్లబ్ లో చేరకండి అని చెప్తాను. బాబురావు గారు అది మెచ్చుకుంటారు ఎప్పుడు. సో మనం కూడా అట్లా అడగటం నేర్చుకోవాలి. వాళ్ళకు తెలియకుండా వాళ్ళని క్లబ్ లో చేర్పించకూడదు. రైట్. సో ఇవన్నీ మనం రెడీగా పెట్టుకొని ఇండక్షన్ మనం అక్కడికి వెళ్ళక ముందే మనం సిద్ధంగా ఉంటే బాగుంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన పెద్ద 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 అక్షరాలు కావాలని ఒకే స్లైడ్ లో రాశాను ఇది. మనం ఏం చేస్తాం, పర్టికులర్ గా మొట్టమొదటిసారి ఇండక్షన్ చేసేవాళ్ళు పిలిచారు కదా అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతారు. అక్కడికి పోయిన తర్వాత తడబడతారు. ఏం చెప్పాలో తెలియదు, 2 నిమిషాల్లో ముగించేస్తారు, లేక ఎటో 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 వెళ్ళిపోయి అనవసరమైన విషయాలు మాట్లాడతారు, తెలియక ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. తప్పకుండా అవసరమైతే టెక్స్ట్ ఉపయోగించుకొని రాసుకొని, లేకుంటే టైప్ చేసుకొని, ఎవరినైనా మాట్లాడి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు తెలిసిన 2 3 ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరను, లయన్ మెంబర్స్ దగ్గరను, ఫ్రెండ్స్ దగ్గరను, లేక ఒక అద్దం ముందు ఎక్కడో ఒక చోట పర్వాలేదు, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతకుముందు మేము ఈ 10 15 20 ఇండక్షన్ చేసామని రాశారు కదా, వాళ్ళు కూడా ఆల్రెడీ ఇండక్షన్ చేసిన వాళ్ళు అయినా సరే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే నష్టమే లేదు. ఎందుకని, ఈ హిస్టరీ మారిపోయింది, డేటా మారిపోయింది, ఫ్యాక్ట్స్ మారిపోయాయి, ఆ క్లబ్ యొక్క కాంటెక్స్ట్ మారిపోయింది. కాబట్టి మనం మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మరీ మంచిది. కొన్నిసార్లు చాలా సీనియర్స్ అయితే కూడా వాళ్ళు మెంటల్ ప్రాక్టీస్ చేసుకుంటారు. నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు, వాళ్ళకి రేపు ఇండక్షన్ ఉందంటే వాళ్ళు నాతో అడుగుతారు, మాట్లాడతారు, సార్ ఈరోజు రేపు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, రేపు ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, రేపు ఈ యానెక్డెట్ తో మొదలు పెట్టాలనుకుంటున్నాను, రేపు ఈ ప్రావర్బ్ను కాంటెక్స్చువలైజ్ చేయాలనుకుంటున్నాను, రేపు ఆ క్లబ్ గురించి సక్సెస్ గురించి ఇట్లా చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు అంటే రాయకపోయినా మెంటల్ గా వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ప్రిపేర్ కాకుండా మాట్లాడరు. రైట్. బాబురావు గారు వాళ్ళు కూడా వాళ్ళు మనసులో అనుకుంటారు, ఈ 2 విషయాలు మాట్లాడాలి ఈ రోజు, ఈ 3 మాటలు చెప్పాలి, దీనిపైన ఫోకస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళే ప్రిపేర్ అవుతుంటే మనకేంటి. తప్పకుండా మనం ప్రిపేర్ అయి వెళ్ళాలి. ప్రిపేర్ అవ్వకుండా ఎప్పుడు కూడా ఇండక్షన్ కానీ ఇన్స్టలేషన్ కానీ ఏ రెస్పాన్సిబిలిటీ అయినా సరే చేయకూడదు. కాబట్టి అంత పెద్ద అక్షరాల్లో దీనికి ఇక్కడ రాశాను. సరే, ఇక ఇండక్షన్ సెరమనీ ఎలా జరుగుతుంది, ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మనం ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇండక్షన్ సెరమనీలో మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ కొత్త మెంబర్లు ఎవరు, వాళ్ళ స్పాన్సర్స్ ఎవరు, వాళ్ళను ఆహ్వా- ఆహ్వానించడం అంటే ఏంటి, అంటే కొంతమంది ఈ విధంగా చేయరు, కొంతమంది మరో రకంగా చేస్తారు. కానీ ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటంటే, మనకి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ఇండక్షన్ సెరమనీకి ఎక్కువ టైం ఇవ్వట్లేదు వాడు.
వాళ్ళు ఏమంటున్నారు, సార్ 10 నిమిషాల్లో ముగించండి, 15 నిమిషాల్లో ముగించండి అని చెప్తున్నారు. నిజానికి ఇండక్షన్ సెరమనీ చాలా లెందీగా ఫుల్ స్కేల్లో చేయాలి. ఇన్స్టలేషన్ తొందర పెట్టినా పర్లేదు, కానీ ఇండక్షన్ కనీసం నా అభిప్రాయంలో ఓ 30-40 మినిట్స్ ఉంటేనే బాగా జరుగుతుంది. క్లబ్స్ ఒక అంత టైం ఇవ్వలేనప్పుడు లేక అవకాశం లేనప్పుడు మనం ఆటోమేటిక్గా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారు, ఇన్స్టలేషన్ సెరమనీలో ఇండక్షన్ కూడా ఉంటే 30 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి అని ఇంతకుముందు ప్రవీణ్ మాట్లాడినప్పుడు చెప్పారు అక్కడ. సో ఫస్ట్ ఏం జరుగుతుంది అక్కడ, ఇన్వైటింగ్ న్యూ మెంబర్స్ అండ్ ఫ్రంట్, అంటే మనం డేస్ దగ్గర ఉంటాం, మనం ముందుకు వాళ్ళని పిలుచుకోవాలి. ఎందుకు ఎందుకు ముందుకు పిలవాలి, ఎవరేం చెప్తారా? రాజు ఉన్నాడు, రాజు అని ప్రవీణ్ గాని మీరు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అందరికి పరిచయం చేయడానికి ముందుకు పిలుస్తాం. వాళ్ళు మన వైపు మళ్ళీ నిలుచుంటారు కదా, అందుకే ఇక్కడ పరిచయం చేస్తున్నాం మనం, వాళ్ళని ముందుకు పిలుస్తున్నాం కదా. వాళ్ళు కరెక్ట్ వాళ్ళు మన వైపు మళ్ళీ నిల్చుంటారు సామాన్యంగా. వాళ్ళు మోర్ ఏమన్నారు? మోర్ అటెంటివ్ గా ఉంటారు అండ్ మోర్ మనం వాళ్ళను ఉద్దేశించి మాట్లాడబోతున్నాం. మొత్తం హాల్లో అందరికి చెప్తాం, ఉపన్యాసం అందరికి ఇస్తున్నాం, కానీ ప్రత్యేకంగా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడబోతున్నాం కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి నిల్చుంటే బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చే ఉపన్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళని ముందుకు పిలుస్తారు. ఎలా అయినా పర్లేదు, మీ కంఫర్ట్ లెవెల్ చూసుకోండి. మీరు చాలా షార్ట్ గా బ్రీఫ్ గా ఇండక్షన్ చేస్తుంటే మొదట్లోనే వాళ్ళని ఇన్వైట్ చేసేయండి. సో ఐ రిక్వెస్ట్ ద న్యూ మెంబర్స్ బై నేమ్, వాళ్ళ పేరు చదవాలి. ఐ రిక్వెస్ట్ ద న్యూ మెంబర్స్ అని చెప్పకండి. ఐ రిక్వెస్ట్ ద న్యూ మెంబర్స్ 1 2 3 4 విత్ దేర్ స్పాన్సర్స్, అలాంగ్ విత్ దేర్ స్పాన్సర్స్. లేక ఇంకా బ్యూటిఫుల్ గా చెప్పాలి అంటే ఏం చెప్పాలి, ఐ రిక్వెస్ట్ ద స్పాన్సర్స్ టు బ్రింగ్ ద న్యూ మెంబర్స్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హాల్. అప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్క స్పాన్సర్ వాళ్ళు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళని ఎస్కార్ట్ చేసుకొని ముందుకు తీసుకొని వస్తారు. డైరెక్ట్ మనం న్యూ మెంబర్స్ కమ్ టు ద డేస్ అనకుండా మనం ఏమంటాం, రిక్వెస్ట్ ద స్పాన్సర్స్ టు బ్రింగ్ ద న్యూ మెంబర్స్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హాల్. చాలా బాగుంటుంది అలా చెప్పగలిగితే. సో తెలుగులో ఏమంటాం, ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో, కొత్త మెంబర్లను వాళ్ళు తీసుకొస్తున్నారో, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న సభ్యులను ముందుకు తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ పేర్లు చదవాలి. వాళ్ళ పేర్లు చదివి ఆ స్పాన్సర్స్ పేర్లు కూడా చదివితే బాగుంటుంది. వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఓపెనింగ్ స్పీచ్, ఒక షార్ట్ ఓపెనింగ్ స్పీచ్ మనం ఏం చేస్తాం, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ, తర్వాత ఈ బ్రీఫ్ హిస్టరీ లయనిజం గురించిది, మీ క్లబ్ గురించిది, ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు అని చెప్పేసి మనం చాలా షార్ట్ గా ఒక బ్రీఫ్ స్పీచ్ ఇస్తాం. ఇక్కడ చాలా లెందీ స్పీచ్ ఇవ్వకుండా మనం ఇచ్చిన టైం అవకాశాన్ని బట్టి, వాళ్ళు చాలా ఒక 30-40 మినిట్స్ మనకు టైం ఇస్తే కొంచెం డీటెయిల్డ్ గా చెప్పవచ్చు, లేకుంటే మనం చాలా షార్ట్ గా ఇది ముగిస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఆ తర్వాత లయనిజం యొక్క ప్రివిలేజెస్ ఏంటి, లయన్స్ లో చేరితే లాభాలు ఏంటి, లయనిజంలో ఎందుకు చేరాలి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైనా చాలా బ్రీఫ్ లైఫ్ లో చెప్తారు. రాజు అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ అవైలబుల్, మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. లయన్స్ లో చేరితే లాభాలు, లయన్స్ లో చేరడం వల్ల ముఖ్యంగా ఒక సాటిస్ఫాక్షన్, మనం ఒక్కరు చేయలేనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఒక టీమ్ గా వర్క్ చేయగలుగుతాము. అదే అది మొదటిది. రెండోది ఏంటంటే స్నేహం. ఒకటి సర్వీస్ కాకుండా వివిధ మెంబర్స్, రకరకాల మెంబర్స్, మనము ఇప్పుడు నేను నిజామాబాద్ వ్యక్తిని, నాకు హైదరాబాద్ లో పరిచయం ఉంది, ఇప్పుడు రకరకాల మనుషులు పరిచయం అవుతుంటారు, డిఫరెంట్ పార్ట్స్, ప్రొఫెషన్స్. పరిచయాలు అనేది రెండో లాభం. మూడోది అంటే మనకు ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది వస్తుంది. అందరికీ సాధారణంగా మనకు లీడర్షిప్ డెవలప్ చేసుకోవటం మూడో లాభం. నాలుగవది సార్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఎవరైనా చెప్పొచ్చు. కమ్యూనిటీ డెవలప్ చేయడానికి, సేవ చేయడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం సేవ చేయడానికి, కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఇంకో లాభం. ఇంకా మన ఓన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతుంది. మన ఓన్ పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవడానికి కూడా లయనిజం ఉపయోగపడుతుంది. మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లయనిజం ఉపయోగపడుతుంది. మనం ఆనందంగా ఉండటానికి లయనిజం ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోవడానికి లయనిజం డెవలప్. ఇవన్నీ మనం ఒకవేళ మనకు ఒక 5-10 నిమిషాలు టైం ఉందనుకోండి, ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైం లేదనుకోండి, చాలా బ్రీఫ్, మనకు ఒకటే నిమిషం ఉందనుకో, 1 నిమిషంలో చెప్పొచ్చు. లయనిజం వల్ల మనం ఫ్రెండ్స్ డెవలప్ చేసుకోవచ్చు,
ఎస్. పబ్లిక్ సో పబ్లిక్ స్పీకింగ్ మనకున్నంత టైంలోనే మనం బ్రీఫ్ కానీ ఎక్స్పాండెడ్ కానీ చెప్పడం నేర్చుకోవాలి. మనం ప్రాక్టీస్ అందువరకే ప్రాక్టీస్ అనే అవసరం చెప్పాను. సో మనకు రేపు ఎంత టైం ఉంటుంది? 10 నిమిషాలే ఉందనుకోండి. సో లైనిజంలో చేరటం ద్వారా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది, సేవ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, మన పర్స్పెక్టివ్ డెవలప్ అవుతుంది, ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్ వస్తుంది, మన ఆర్ట్ కూడా డెవలప్ అవుతుంది. మనం ఒక సెంటెన్స్ లో చెప్పేసేయచ్చు. అవకాశం ఉంటే మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పదు. నాకు లయనిజంలో చేరక ముందు నేను ఎలా ఉండేవాడిని, ఈ రోజు ఎలా ఉన్నాను, నాకు ఈ రోజు ఎంతమంది పరిచయం ఉన్నారు, లయనిజంలో చేరకపోతే ఎంతమంది పరిచయం ఉన్నారు, ఒక మాట నాకు ఎంత చెప్పొచ్చు సేవ. సార్. జయశంకర్ గారు మాట్లాడండి. చెప్పండి చెప్పండి. సార్ ఇందులో మంచి ముఖ్యమైనవి సార్ పంచతంత్రాలని సార్. వ్యక్తిత్వం, వక్తృత్వం, నేతృత్వం, దాతృత్వం, భ్రాతృత్వం. ఈ 5 తత్వాలు మనిషిని ఉద్ధరింపజేస్తాయి. సో మీ నేతృత్వము, మీ దాతృత్వము, మీ వ్యక్తిత్వం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భద్రేశం గారు చాలా చక్కగా 5 మాటల్లో చెప్పారు. ఈ 5 మాటలను మీరు ఎంత టైం అవైలబుల్ ఉంటే 1 అవర్ అంత చెప్పొచ్చు సార్. టైంలో 5 మాటలు 1 అవర్ చెప్పొచ్చు. రైట్, వెరీ గుడ్. సో 5 మాటలుగా చెప్పొచ్చు, 5 వాక్యాలుగా చెప్పొచ్చు, 5 స్టోరీస్ గా చెప్పొచ్చు, వాటిని 5 పారాగ్రాఫ్స్ గా చెప్పొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద టైం అవైలబుల్ వాటిని ఎక్స్పాండ్ చేయండి. 5 రోజులు కూడా చెప్పచ్చు. ప్రివిలేజ్ తర్వాత ఏం చేస్తారు మీరు వాళ్ళ ప్రివిలేజెస్ లైనిజం వల్ల బెనిఫిట్ చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పాలి? మనం లయన్స్ లో చేరినప్పుడు మనం లైనిజంకి ఏమి ఇవ్వాలో కూడా చెప్పాలి. మన బాధ్యతలు ఏంటి, మనం లైనిజంకి ఏమి ఇవ్వాలి. టైం లేని వాళ్ళకు లైనిజంలో చేరి వృధా కదా. టైం కాకుండా ఇంకా ఏమి ఇవ్వాలి లైనిజం చెప్తారు? మీటింగ్స్ అటెండ్ కావాలి, సేవా టాలెంట్ కార్యక్రమాలకు ఇవ్వాలి అటెండ్ సార్. కావాలి, మనకున్న నాలెడ్జ్ ని షేర్ చేయాలి. టాలెంట్ ఇవ్వాలి, మనకు మనకున్నటువంటి opportunity time ఇవ్వడానికి సిద్ధంగా సేవా ఉండాలి. కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలి. సేవా కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనడానికి సిద్ధంగా డబ్బులు ఉండాలి. ఖర్చు పెట్టాలి సార్. మన మీటింగ్స్ కూడా రెగ్యులర్ గా అటెండ్ డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళకి సార్, లైనిజంలో సార్. అవకాశం చాలా టైం తక్కువ. అవసరమైనప్పుడు మనము మన టాలెంట్ ని ప్రోగ్రామ్ టైం కు ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉండాలి ప్రతి సంవత్సరం. అమూల్యమైన టైం, టాలెంట్, విషయాలు టైలర్ సార్. ఈ మూడు ఇంపార్టెంట్ సార్ లైనిజంలో. సేవ కోసము అక్కడ అంటే మనకి ఎక్కడైతే వ్యూస్ థాట్స్ పెట్టుబడి. టైం, టాలెంట్, ట్రెజర్ అనేది పెట్టుబడి. టైం ఇవ్వాలి, టాలెంట్ ఇవ్వాలి, ట్రెజర్ ఇవ్వాలి. మనం వీలైనంత వరకు మనకి ఏ విధంగా వీలైతే మనం ఆ విధంగా లయన్స్ యొక్క ఆశయాలను మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి దోహదపడటానికి సిద్ధంగా ఉండాలి. అంతే మెంబర్ అవుతాను కూర్చుంటాను అని చెప్తే అట్లాంటి వాళ్ళు మనకు అవసరం లేదనుకుంటా కదా. సో వాళ్ళకు బాధ్యతలు కూడా చెప్పాలి. మనం మీకు లైనిజంలో చేరితే ఏమేమి వస్తాయో చాలాసార్లు చెప్తాం. లైనిజంలో చేరితే మీరు పెద్ద పెద్ద వాళ్ళతో కలవచ్చు, గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం చేసుకోవచ్చు, ప్రతిరోజు సాయంత్రం డ్రింక్స్ పార్టీలో పార్టిసిపేట్ చేయొచ్చు, మంచి భోజనం చేయొచ్చు, మంచి పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తారు. కానీ బాధ్యతలు కూడా చెప్పాలి కదా. ప్రతి సంవత్సరం ఫీజు చెప్పాలి. కట్టాలి, తప్పకుండా అడగక ముందే ఫీజు కట్టాలి. జూన్ 30th లోగా ఫీజు కట్టగలిగిన వాళ్ళే లయనిజంలోకి రండి. టైం ఇవ్వగలిగిన వాళ్ళే లయనిజంలోకి రండి. రైట్, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఒక మానవుడిగా మీరు ఎదగటానికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే ఇక్కడికి రండి అని, మనం లీడర్షిప్ పొజిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే రండి అని కూడా చెప్పాలి. వాళ్ళ బాధ్యతలు కూడా చెప్పాలి. ఇక 4వ స్టెప్, ఆ తర్వాత మనం ఒక ప్లెడ్జ్ వాళ్ళకి అడ్మినిస్టర్ చేయాలి. ఇది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. మనం వాళ్ళతో ఒక సో పర్లేదు. సో ప్రివిలేజెస్, రెస్పాన్సిబిలిటీస్ అయినాక వాళ్ళ ప్లెడ్జ్ అడ్మినిస్ట్రేషన్. సో స్టెప్ 1 మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. స్టెప్ 2 మనం చెప్పదలుచుకున్న విషయాలని చెప్తాము. 3వది వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాము, వాళ్ళ బాధ్యతలు ఏంటో చెప్తాము. ఆ తర్వాత ప్లెడ్జ్ అడ్మినిస్టర్ చేస్తాం. ప్లెడ్జ్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్, న్యూ మెంబర్ పిన్, లేపెల్ పిన్ అంటాం కదా, ఆ లేపెల్ పిన్, ఇంకా ఏమైనా వాళ్ళకు గిఫ్ట్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చేటి ఉంటే అవన్నీ ఈ స్టేజ్లో వాళ్ళకి ఇస్తాం. ప్లెడ్జ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉదాహరణ చాలా క్లబ్స్లో లేపెల్ పిన్ అయితే తప్పకుండా ఉంటుంది. సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఆల్రెడీ తెప్పించి ఉంటే, న్యూ మెంబర్ కిట్ తెప్పించి ఉంటే ఇవ్వండి. తర్వాత ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఉదాహరణకు న్యూ మినీ డైరెక్టర్ వచ్చేసింది ఆల్రెడీ. మీతో పాటు కొన్ని కాపీస్ తీసుకోండి. రీజన్ చైర్మన్ మీరు ఒక 10-15 కాపీలు మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడ ఇండక్షన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఆ న్యూ మెంబర్, వాళ్ళకి మినీ డైరెక్టర్ ఇచ్చారనుకోండి, కొత్త మెంబర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్, ప్రెజెంట్ చేయడం అంటే మెంబర్ ప్రెజెంట్ చేయడం. నౌ ఐ డిక్లేర్ దీస్ లయన్స్
As members of this club, you can call yourselves lions. This is lion so and so. This is lion so and so. This is lion so. He is an advocate. మీకు తెలిస్తే వాళ్ళ గురించి, వాళ్ళ ప్రొఫెషన్ గురించి, వాళ్ళ అచీవ్మెంట్ ఒక సెంటెన్స్ లో వాళ్ళని ప్రజెంట్ చేయండి. లేక ఇంకా బాగా అవకాశం ఉండి టైం ఉంటే వాళ్ళని వచ్చి ఒక హాఫ్ మినిట్ వాళ్ళను మాట్లాడమని కూడా చెప్పవచ్చు. సో ఈ తర్వాత ఒక స్పాన్సర్ ప్లెడ్జ్ ఉంటుంది. వీళ్ళని ఎవరైతే లయనిజంలోకి తీసుకొచ్చారో వాళ్ళకు కూడా ఒక ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత చివరగా మనం అందరికి గ్రీట్ చేసి థ్యాంక్స్ చెప్పి వెల్కమ్ చెప్పి వెళ్ళిపోవచ్చు. కొత్త మెంబర్లను మనం వెల్కమ్ చెప్తున్నాము. అట్లాగే ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సో మొత్తం 9 స్టెప్స్ చూడండి, గుర్తుంచుకోండి. స్టెప్ 1 ఏంటండి? ఇన్వైటింగ్ దెమ్ టు ఫ్రంట్ ఆఫ్ ద హాల్. స్టెప్ 2 ఏంటి? మన ఓపెన్ స్పీచ్. మనం ఏం చెప్పదలుచుకున్నాము? హిస్టరీ గురించి, లయన్స్ వాల్యూస్ గురించి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి. ఇక్కడ మనం టైం రెగ్యులేట్ చేసుకోవడానికి ఇక్కడ చక్కటి అవకాశం ఉంది. ఇది 1 నిమిషంలో కంప్లీట్ చేయొచ్చు, గంట సేపులో చెప్పచ్చు. మనకి ఇచ్చిన టైం బట్టి మన టైం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వాళ్ళ టైం మనం వృధా చేయకూడదు. తర్వాత లయన్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, లయన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఆ తర్వాత ప్లెడ్జ్కి ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఎట్లాగూ. ఆ తర్వాత వాళ్ళ సర్టిఫికేట్, పిన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ప్రజెంట్ చేయటం. ఆ తర్వాత మెంబర్ను సభ్యులకు ప్రజెంట్ చేయటం. ఆ తర్వాత స్పాన్సర్కు ఒక ప్లెడ్జ్ అడ్మినిస్ట్రేట్ చేయటం. ఆ తర్వాత చివరగా మీరు అందరికీ థ్యాంక్స్ చెప్పి రిటైర్. సో 9 స్టెప్స్ గుర్తుంచుకోండి. రైట్? అందరూ ఒకసారి మైక్స్ ఆన్ చేసుకోలేక్కర్లేదు. స్టెప్ 1 ఏంటో మీ అంతటా ఒకసారి గట్టిగా చెప్పండి. రైట్. స్టెప్ 2 ఏంటి? చూసి చెప్పొచ్చు అక్కడ స్క్రీన్ పైన. స్టెప్ 2 ఏంటండి? మీ విన్యాసం. స్టెప్ 3 బెనిఫిట్స్. privileges, స్టెప్ 4 ఏంటి? responsibilities, ప్రివిలేజెస్, బెనిఫిట్స్. ప్రివిలేజెస్ బెనిఫిట్స్ అనుకోండి. స్టెప్ 4 రెస్పాన్సిబిలిటీస్. స్టెప్ 5 ఏంటి? administrative pledge, నెక్స్ట్ ఏంటి? లేబుల్ పిన్. పిన్ గుర్తుంచుకోండి, పిన్ ఇవ్వటం. lapel pin, ఆ తర్వాత ఏంటి? నెంబర్ని ఇంట్రడ్యూస్ చేయడం. వాళ్ళని లైన్ డిక్లేర్ చేయడం. ఆ తర్వాత ఏంటి? స్పాన్సర్ తో ప్లేస్ sponsor చేయడం. pledge, చివరగా ఏంటి? థ్యాంక్స్ చెప్పడం. grades, అయిపోయింది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. దిస్ ఈస్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇండక్షన్ సెరమనీ. ఇక ప్లెడ్జ్ గురించి మాట్లాడినప్పుడు మనం అన్నాం కదా, ప్లెడ్జ్ చేయించాలి. ఈ ప్లెడ్జ్ చేయించడానికి చాలా కష్టపడుతుంటారు. మన ఇంటర్నేషనల్ ప్రొసీజర్ ప్రకారంగా ప్లెడ్జ్ చేయించడానికి 3 పద్ధతులు ఉన్నాయి, ఒకటి లేదు. 3 వేరే పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి ఏంటి? మనం ప్లెడ్జ్ చదువుతాం, వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. మనం చెప్పింది వాళ్ళు కూడా చెప్తారు. మీ పేరు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అని మనం వింటుంటే వాళ్ళు కూడా అంటుంటారు. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి? మనం ఏదైతే ఉందో అది ప్రింట్ చేసి జస్ట్ ఒక సెంటెన్స్ 2 సెంటెన్స్లో ఇది ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని చదవమని. నేను చాలాసార్లు ఇలా చేశాను, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఏం చేస్తాం? మనం చెప్తాం వాళ్ళ చేతిలో టెక్స్ట్ ఉంటుంది, చదవండి అని చెప్తాం. సో యాజ్ ఎ న్యూ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్ ఎట్సెట్రా అని చెప్పేసి ఆయన చదివేస్తాడు. ఇది కూడా మన ప్రొవిజన్స్ ప్రకారం మీకు షేర్ చేసుకుంటాను. ప్రొవిజన్స్ ప్రకారంగా అలా చేయటానికి కూడా మనం ఓకే. ఇక థర్డ్ది ఇంకా బాగుంది. థర్డ్ది ఏంటి? మనం చదివి వాళ్ళతో చెప్పించడం కాకుండా మనం కొన్ని ప్రశ్నల లాగా అడుగుతాం. ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఓన్లీ ఐ విల్ డూ ఇట్, ఐ విల్ అని అంటారు. విల్ అటెండ్ all the meetings of the club to the possible extent, right? Will you all participate in the service activities of the club? Will you pay the dues regularly? ఇట్లా మనం ప్రశ్నలు అడుగుతాం. yes అంటుంటారు. రైట్? నో అన్న వాళ్ళు అక్కడ జాయిన్ కాదు. ఈ విధంగా ఐ విల్ అనేది 3వ పద్ధతి కూడా ఉంది. ఈ 3 పద్ధతులు కూడా ఉన్న బుక్లెట్ ఒకటి మీకు ఈ తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మీకు షేర్ చేసుకుంటా. సో ఇది 3 రకాలుగా మనం ఎట్లయినా ఇండక్షన్ చేయించవచ్చు మెంబర్స్తో. సో ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇంతటితో నా ప్రెజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు రిసోర్సెస్ మీకు షేర్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ అవసరం అనుకుంటే మీరు ఉపయోగించుకోవచ్చు. దాంట్లో చాట్ బాక్స్లో ఒక 2 నిమిషాల తర్వాత మీకు ఆ రిసోర్సెస్ వస్తాయి. వాటి గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు తర్వాత నాతో ప్రశ్న అడగవచ్చు. సో ఇప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్ టైం. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా నన్ను అడగవచ్చు. ఇప్పుడు మీ చాట్ బాక్స్లో ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఆ లింక్ ఏదైతే నేను షేర్ చేసుకున్నానో ఆ 3 లింక్ మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వస్తాయి. ఇవి ఫ్రీ రిసోర్సెస్, ప్రతి ఒక్కరు కూడా ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. మొదటి రిసోర్స్ ఇప్పుడు మీకు షేర్ చేసుకున్నాను. ఇది ఒక బుక్లెట్.
ఈ బుక్లెట్ ఏంటి? న్యూ మెంబర్స్ కు చాలా పెద్ద బుక్లెట్, చాలా బ్యూటిఫుల్ బుక్లెట్ ఇది. ఇది అందరికీ అవైలబుల్గా ఉంది. మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మీరు చాట్ బాక్స్లోకి వెళ్ళి మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు తర్వాత కూడా మన వెబ్సైట్కు, మన పోర్టల్కి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇది ఇండక్షన్ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పానో ఈ ప్రాసెస్ అంతా రెడీగా ఉంది. నేను కొత్తగా తయారు చేసింది ఏం లేదు. ఇది కాపీ కొట్టి మీకు చెప్పిందే. నేను మీకు ఏం చెప్పాను, దాంట్లో ఏదైతే ఉందో అదే కాపీ కొట్టి మీకు చెప్పాను, అంతే. రైట్. సో ఈ షేర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కూడా మీకు దాంట్లో చాట్ బాక్స్లో లింక్ పంపించాను. మీరు కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూస్ దాట్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. థర్డ్ వన్ ఇస్ ద సేమ్ థింగ్. దాన్నే మరొక చోట మరొక లింక్ వేరే రూపంలో మీకు ఇస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇది కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. అది కూడా మీకు వాట్సాప్ చాట్ బాక్స్లో ఇప్పుడు థర్డ్ది కూడా వచ్చేసింది. థర్డ్ది ఏంటిది? సేమ్ థింగ్, ఇండక్షన్ ప్రొసీజరే, అదే మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు షేర్ చేసుకున్నాను. అది కూడా మీరు ఆ లింక్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంగా మీ లింక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే, మీకు అది రాకపోతే, యూ కెన్ జస్ట్ టెల్ మీ, ఐ విల్ సెండ్ దెమ్ టు యూ ఆన్ వాట్సాప్, ఆర్ యూ కెన్ ఆస్క్ ప్రవీణ్, రాజు, శ్రీధర్, గవర్నర్, క్యాబినెట్ సెక్రటరీ శ్రీ పద్మావతి గారు, వీళ్ళందరినీ ఎవరిని అడిగినా కూడా ఇవి మీతో షేర్ చేసుకుంటారు. మీరు చక్కగా వాటిని వినియోగించుకోవచ్చు. మన ఇంటర్నేషనల్ ఎంతో రీసెర్చ్ చేసి చాలా బ్యూటిఫుల్ బుక్లెట్స్ తయారు చేసి పెట్టారు, మాన్యువల్స్ తయారు చేసి పెట్టారు, ఇన్ఫర్మేషన్ తయారు చేసి పెట్టారు. మీరు మన పోర్టల్లోకి వెళ్ళి న్యూ మెంబర్ ఇండక్షన్, న్యూ మెంబర్ ఓరియంటేషన్ అని సర్చ్ చేస్తే చాలు. సో యూ గెట్ maybe 100 different resources and links available, and you can download most of them in the Word format, in the PDF format, and you can utilize them. And the చక్కటి ఎక్స్ప్లెనేటరీ డీటెయిల్, ఉదాహరణకు మీ వెల్కమ్లో ఏం చెప్పాలి దాన్ని వాళ్ళు రాసి పెట్టేశారు ఆల్రెడీ. ప్లెడ్జ్ ఎలా చేయించాలి, ముందుకు వాళ్ళని స్టేజ్ ముందుకు పిలవాలి అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కూడా అక్కడ రాసి ఉంది. సో అంటే ఆ సెంటెన్స్లతో సహా అక్కడ రాసి వాళ్ళు రెడీగా పెట్టారు. హౌ టు వెల్కమ్ ద న్యూ మెంబర్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద డైస్. ఐ వెల్కమ్ ఆల్ ద న్యూ మెంబర్స్ టు బి బ్రాట్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద డైస్ బై ద స్పాన్సర్. అట్లాంటి సెంటెన్స్లు కూడా అక్కడ రాసేసి రెడీగా ఉన్నాయి. సో యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఫస్ట్ టైం మీకు చేసే వాళ్ళకు చాలా కన్వీనియంట్గా ఉంది. రైట్. సో నేను ఇంతకుముందే విన్నాను, సంజయ్ గుప్తా మొన్న ఆల్రెడీ ఫస్ట్ ఇండక్షన్ చేశాడని, చాలా బాగా చేశాడని కూడా విన్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సంజయ్, అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ వెరీ సూన్. బీ రెడీ ఫర్ దిస్, అండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఫర్ ఎనీ అదర్ సపోర్ట్ దట్ యు మైట్ నీడ్. సో ఐ ఫినిష్ హియర్, అండ్ ఇఫ్ యు హావ్ ఎనీ క్వశ్చన్స్ యు ఆర్ వెల్కమ్ టు ఆస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఇండక్షన్ చేయమని గవర్నర్ గారు చెప్పినప్పుడు అమ్మో అని భయపడ్డ వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ ఇంత సింపులా, ఎవరైనా చేసేయగలం అని అనిపించే అంత సింపుల్ గా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఉంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఇండక్షన్ సెరమనీకి సంబంధించి. సార్ నాది ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. చెప్పండి అవంతి గారు. అవునండి. సో ఇన్స్టలేషన్ ఆఫీసర్ మా తర్వాత ఇండక్షన్ ఆఫీసర్ ఇద్దరు సేమ్ ఉండాలా అక్కర్లేదా? అంటే కంపల్సరీ ఒక్కరినే తీసుకోవాలా? అది ఒక్కసారి వివరించండి సార్. ఇవి ఇండక్షన్ సెరమనీ ఉందా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని క్లబ్స్ లో ఇండక్షన్ ఉండకపోవచ్చు, అవసరం లేదు కదా, న్యూ మెంబర్స్ లేరనుకోండి, ఇండక్షన్ సెరమనీ ఉండదు కదా. So only if there are new members, there is an induction ceremony. Installation is different thing. Installation is every year. It happens every year. Yeah. Installation happens sometime in the month of May, June, July, అవునండి. when new officers are, given oath of office. Yes. But this is not oath of office. This is oath of becoming a new member. This oath is different. So this can happen any number of times in a year. జూలైలోనే కాదు, ఆగస్ట్లో ఉండొచ్చు, సెప్టెంబర్లో ఉండొచ్చు, అక్టోబర్లో ఉండొచ్చు, నవంబర్లో ఉండొచ్చు. త్రూఅవుట్ ద ఇయర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ న్యూ మెంబర్ దెర్ కెన్ బి అన్ ఇండక్షన్ సెరమనీ. ఈ రీజన్ చైర్పర్సన్స్ ఇప్పుడు ఇంకోటి మీరు అడిగినది చాలా చక్క ప్రశ్న ఇది. రీజన్ చైర్మన్లు ఏం చేయాలి అంటే, ఎవ్రీ టైమ్ ఏ న్యూ మెంబర్ ఈ రిపోర్టెడ్, యు ఆస్క్ ద క్లబ్ టు ఆర్గనైజ్ ఎ సింపుల్
ఐ మీన్ దీనికి ఖర్చు అక్కర్లేదు. జస్ట్ ఒక టీ మీటింగ్, బ్రేక్ఫాస్ట్ మీటింగ్, రెగ్యులర్ మీటింగ్లోనే ఇండక్షన్ చేయొచ్చు. ఇన్స్టలేషన్ సెరమనీ దాకా ఆగక్కర్లేదు. ఉదాహరణకు మీరు ఇప్పుడు ఈ నెల కొత్త మెంబర్ని ఏమన్నా తీసుకుని అనుకోండి, వెంటనే ఒక ఇండక్షన్ సెరమనీ చేయించండి. మీకు కూడా ఒక చక్కటి అవకాశం కదా, వినియోగించుకోండి అది. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ హాఫ్ అ మినిట్ టు షో యూ దిస్ రిసోర్స్. సో ఇది మీకు అవైలబుల్గా ఉందండి. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఎలా ఉదాహరణకు వెల్కమ్ అంటే ఏం చెప్పాలి, వాళ్ళే రాసి పెట్టారు అక్కడ. వెల్కమ్ అంటే ఇలా చెప్పండి, ఈ సెంటెన్స్ చదివినా పర్వాలేదు మీరు, రైట్? ఉదాహరణకు లయన్స్ క్లబ్ హిస్టరీ ఎలా చెప్పాలి, లోకల్ క్లబ్ హిస్టరీ ఎలా చెప్పాలి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ ఫాలో దిస్. సో ఇది మీకు ఆల్రెడీ చాట్ బాక్స్లో షేర్ చేసుకున్నాను. సార్ నమస్తే సార్. ఎస్ ప్లీజ్. సార్ నా పేరు కంఠశంకర్ సార్, ఆర్సీని 320 జీ సార్. సార్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ముందు వచ్చేసుడా లేకుంటే ఇండక్షన్ ఏది ముందు ఇయ్యాలి సార్? ఒకవేళ ఎవరైతే కొత్త సభ్యులు క్లబ్ లో చేరుతున్నారో వాళ్లకు ఏదైనా మీరు ఒక పదవి అప్పచెప్పబోతుంటే ఇండక్షన్ ముందు చేయాలి. ఉదాహరణకు కొత్త మెంబర్ ఉదాహరణకు ట్రెజరర్ కాబోతున్నాడు క్లబ్ లో, అప్పుడు ముందు ఇండక్షన్ చేయాలి కదా. రైట్ సార్. ఒకవేళ కొత్త మెంబర్లకు బాధ్యతలు ఏం లేవు అనుకోండి, తర్వాత చేసినా ముందు చేసినా పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్స్ సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నేను డాక్టర్ రమణారావు మాట్లాడతాను. చెప్పారు మీరు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ లాగా చేసేస్తారు ఆల్మోస్ట్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మేము ఎప్పుడైనా కూడా ఏదైనా డౌట్స్ వస్తే మీకు ఈమెయిల్ కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ డౌట్లు పెడతాం సార్. కైండ్లీ గైడెన్స్. థ్యాంక్ యూ సార్. Certainly, my pleasure. Anytime. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రేజ్ హ్యాండ్ ఆర్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే, దట్స్ గ్రేట్ సార్. చాలా అరటి పండు వర్సెస్ మనకి ఇచ్చినట్టు ఇచ్చారు. సో దట్ ఈస్ గ్రేట్. అందరికి కూడా అర్థమయ్యేందంటే ఎస్పెషల్లీ ఆర్సీస్ ఇంకేమైనా ఉంటే అడిగి పోయిన తర్వాత కంటే ముందు చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ ఆర్సీస్కి ఇది గొప్ప అవకాశము. నేనైతే ఇండక్షన్ లో దీపాలు వెలిగించేవాడిని ప్రతి కొత్త మెంబర్ తో. ఎందుకంటే ఎంత ఫ్రూట్ఫుల్ గా చేస్తే ఆ లైన్ అంత బలంగా వస్తాడు. దట్స్ గుడ్. ఆల్వేస్ యు ఆర్ స్పెషల్ భద్రేశన్ గారు. చక్కటి 5 మాటల్లో చక్కగా చెప్పారు. అద్భుతంగా చెప్పేశారు. నాగరాజ్ సార్ చెప్పండి. నేను రవీంద్ర బాబు మాట్లాడుతున్నాను. ఇందాక మేడం గారు అడిగిన క్వశ్చన్ కి సపోర్టింగ్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇండక్షన్ ఇన్స్టాలేషన్ రెండు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు రోల్ తీసుకోవాలా? ఇన్స్టలేషన్ జరిగినప్పుడు పాత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ముందు ప్రిసైడ్ చేస్తారు. ప్రిసైడ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త క్లబ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్స్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఆఫీసర్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ వస్తాడు కదా, ఆ కొత్త ప్రెసిడెంట్ అప్పటి నుండి ఇన్స్టలేషన్ అయిన తర్వాత అతను మళ్ళీ ప్రిసైడింగ్ కొత్త ప్రెసిడెంట్ వెళ్ళిపోయి కొత్త ప్రెసిడెంట్ కూర్చోబెడతాడు. మనం ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నప్పుడు కొత్త అదే సార్, ఇండక్షన్ కి పాతనే ఉండొచ్చు. ఇండక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ముందు జరుగుతుంది అనుకోండి, అప్పుడు పాత ప్రెసిడెంటే ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఇంకో విషయం కూడా చెప్పాను మీకు, ఇన్స్టలేషన్ సెరమనీలోనే ఇండక్షన్ అవసరం లేదు. ఇండక్షన్ సెరమనీ గ్రాండ్ అకేషన్ అవుతుంది కదా సార్, బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ all the members, that person. Correct. Good idea. In case you have induction ceremony along with installation ceremony, it's a good idea. ఇంకెవరు ప్రశ్న అడిగారు? సార్ కంఠశంకర్ సార్ 320 సార్. ఇండక్షన్ చేసే సార్ ఇప్పుడు మన జనరల్ బాడీలో ఒకళ్ళు వీలు కాకుంటే బీ బాడీలో చేయొచ్చా సార్? మళ్ళీ చెప్పండి సార్. జనరల్ ఇప్పుడు అంటే ఇన్స్టాలేషన్ రోజు కాకుండా ఇండక్షన్ వేరే రోజు జనరల్ బాడీ కాకుండా కూడా బీ బాడీలో చేసుకోవచ్చా సార్?
ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంతకుముందు జవాబు చెప్పాను దానికి. ప్రతిరోజు ఇండక్షన్ సెరమనీ పెట్టుకోవచ్చు. ఓకే ఇన్ సార్, కేస్ థ్యాంక్ యూ యూ సార్. న్యూ మెంబర్ ఎవ్రీ డే. సపోజ్ ఈ సార్ రోజు ఒక కొత్త మెంబర్ వచ్చాడు, ఈ రోజు ఇండక్షన్. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త మెంబర్ వచ్చారు, ఆ రోజు ఇండక్షన్ పెట్టుకోవచ్చు. ఇండక్షన్ ఓకే సార్. ఇండక్షన్ చక్కగా చేయాలి కానీ ఎక్స్పెన్సివ్ గా చేయక్కర్లేదు. ఇండక్షన్ తప్పకుండా మంచిగా సిస్టమేటిక్ గా చేయాలి. ఒక మెంబర్ లో నాకు ఎన్నో సార్లు ఒక మెంబర్ ను ఇండక్ట్ చేసే అవకాశాలు లెక్కలెన్ని వచ్చాయి. సార్ ఒకే మెంబర్ ఉంటారు, ఆ మెంబర్ ను మన రూమ్ లో కూర్చోబెట్టుకుని ఇండక్షన్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్. తప్పనిసరిగా చేయాలి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా లీడర్ పైన అవుల గోపాలరావు గారు వచ్చారు. ఒక నిమిషం గోపాలరావు గారు. Very good evening, District Governor-elect Amarnath and our mentor and faculty today. నాగరాజు గారు నమస్తే. అందరికీ కూడా నమస్తే అండి. చాలా చక్కగా మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మన రీజియన్ చైర్పర్సన్స్కి ముఖ్యంగా, ఎందుకంటే మన గవర్నర్ గారు వారికి ఈ సంవత్సరం అవకాశం కల్పించడం చాలా ముఖ్యమైనటువంటి విశేషం. లీడర్షిప్లో వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ని చూయించుకునేటువంటి అవకాశం ఇది. మరి వాళ్ళు చక్కగా ప్రిపేర్ అవడానికి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఇన్ రిగార్డ్ టు ది ఇండక్షన్ సెరమనీస్. Thank you very much, Amarnath, for inviting me for this meeting. Thank you, Gopalrao garu. Thank you very much. Raju, you want to share anything? ఓ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగరాజ్ సార్ చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పారు. చాలా సంతోషం. ఇది ఒక మంచి మన ఆర్టిస్ట్కి చాలా మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు ఒక లీడర్షిప్ అనేది క్వాలిటీ చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ. మీరు మీటింగ్స్లో వెళ్ళి మాట్లాడుతుంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మటుకు మంచి అవకాశం. మళ్ళీ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరు పరిచయం అయ్యే అవకాశం కూడా మంచి అవకాశం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, Raju. Thank you so much. Vijayalakshmi garu, first Vice District Governor-elect. Very good evening. Fantastic initiative, Nagaraj garu and District Governor-elect. So happy to see so many members from various districts. ఈ ఆపర్చునిటీ ఎట్లాంటిది అని అంటే, ఒక చక్కటి శిల్పంలాగా మనకి మనం మలుచుకోవడానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరికీ అన్నీ తెలుసు కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశం రాక, తెలియక చాలామంది అలా స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఇప్పుడైతే అందరూ ఈ సంవత్సరం నుంచి అందరూ బ్రహ్మాండంగా విజృంభించి టైంని గమనించుకొని ముందరికి వెళ్తారని ఆశిస్తూ ఉన్నాను. అండ్ గ్రేట్ ఇనిషియేటివ్. ప్రతి ఒక్కళ్ళు భయం లేకుండా, బిడియపడకుండా చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని, అట్లాగే నాగరాజు గారు అన్నారు కదా ప్రాక్టీస్ చేయమని. హోంవర్క్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో డూ యువర్ హోంవర్క్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you, Vijay. Thank you very much. Anyone from the visiting district governors? Mahinder, Kodanramulu garu, ఎవరైనా? నమస్తే సార్, లైన్ జగదీశ్వరాచారి 320G. చెప్పండి. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆర్సీలకు కూడా మంచి అవకాశం ఇచ్చిండ్రు. మరి చాలా చక్కగా వివరించారు. చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుందని చెప్పారు. మా అందరికి మంచి బూస్టింగ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్, విజిటింగ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కెన్ రెస్పాండ్ ఆన్ దిస్ అకేషన్. సార్ చెప్పండి. అవంతి గారు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. చాలా చక్కగా మీరు ఒక మంచి ఉద్దేశంతో స్టార్టింగ్ లోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఈస్ క్వైట్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీ వన్ or to all the districts and such a good program. And మీరు అన్నట్టు ఇంకొక 2 వేరే ఏదో చెప్పారు కదా, అది కూడా చేస్తే చాలా సంతోషం సార్. We are coming next Tuesday, next weeks లలో installation process and protocol రెండిట్లో కూడా we will coming with the continuation. Nagaraj sir, thank you so much for elaborate way of explanation. Nice it was really. చాలా కొత్త వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇద్దరికి కూడా ఇనిషియేట్ చేసిన వారికి, చెప్పిన వారికి కూడా ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.
Any vice district governor from other districts, sister districts can respond. Bhadrashankar, please. నమస్కారం Yes, sir. నవేద్ అన్న Inna అన్మ్యూట్ చేసుకున్నారన్న DG, సార్ నమస్కారం సార్ ఎస్పెషలీ డీజీ ఎలెక్ట్ 320D అమర్నాథరావు గారికి ఈ ఇనిషియేట్ అనేది తీసుకొని అందరినీ ఇన్వైట్ చేయటం అనేది గొప్పతనం. ఇంకొకటి ఈ విషయంలో మరి నాగరాజు గారు ఈ ప్రాసెస్లో ఇండక్షన్ ప్రాసెస్లో 9 స్టెప్స్ చెప్పారు. ఆ 9 స్టెప్స్ని మనం పాటించాలి. ముఖ్యంగా మనం ఇండక్షన్ చేసేటప్పుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు మనం ఆలోచించి బలవంతంగా మనం ఇండక్షన్ చేయాలి. మనం చేసే ఇండక్షను కొత్త సభ్యులు చేరేటప్పుడు అవగాహనతోటి సంతోషంతో ఆనందంతో అన్నీ తెలుసుకొని మన లైనిజంలో చేరుతున్నట్టు వాళ్ళు ఫీల్ కావాలి. ఆ విధంగానే మన నాగరాజు గారు మనకి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా మనకు చెప్పారు కాబట్టి మనందరం పాటిస్తాము. ఇంకా ఇది ఆర్సీఎల్ని ఇండక్ట్ చేయమని అంటున్న ఇది కూడా కొత్త ఒరవడి. అయితే కొన్ని డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పటి నుంచి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మరొకసారి నాగరాజు గారికి ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరి అభినందనలు. ముఖ్యంగా అమర్నాథ్ గారికి ఈ యొక్క గొప్ప విషయాల్ని అందరికీ క్షుణ్ణంగా తెలియపరిచేటట్టు మన నాగరాజు గారిని ఎన్నుకొని మనకి విషయాలను చెప్పించినందుకు వారికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ Nana. Thank you, Nana. Thank you very much. Nana, no super అన్న. భద్రేశం గారు. సార్ చాలా సంతోషం సార్. నిజంగా అమర్నాథ్ రావు గారు నేను మాత్రమే ఎంజాయ్ చేయడం కాదు, నా మల్టిపుల్ కూడా ఎంజాయ్ చేయాలని నిజంగా ఇది చాలా చక్కటి అవకాశం సార్. అందుకు నాగరాజు గారిని ఎన్నుకోవడం నిజంగా జగద్గురువు లాగా మన లైనిజంలో అందుకో సంతోషం. ఎందుకంటే సార్ ఇప్పుడు మాకు 13-14లో స్పెసిఫిక్ గా ఇండక్షన్ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అది తంతులాగా అయిపోతుంది. అసలు వాళ్ళకు గ్రూపు ఇది మన ఉపన్యాసం లేదు, ఇండక్షన్ లేదు, పాపం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈనాటి ట్రైనింగ్ సెషన్ 100% ఉపయోగపడుతుంది సార్. నేనైతే నెంబర్ ఆఫ్ ఇండక్షన్స్ చేసినాను. తర్వాత లాస్ట్ ఇయర్ 38 ఇన్స్టలేషన్స్ చేసినాను నేను. అయితే ఏంటంటే ఇది మనం ఏంటంటే ఇండక్షన్ అంటే ఎంత పవిత్ర కార్యం అంటే ఒక సుగంధం మొక్కను నాటినంత కార్యక్రమం అది. మనం ఎంత మంచిగా ఇండక్ట్ చేస్తే ఆ మెంబర్ మెంటల్ గా అంత మహావృక్షం అవుతాడు. కాకపోతే ఏదో ముగిసితే ఏదో అయిపోయింది అనుకుంటే కాదు. ఈరోజు నిజంగా ఇది సుదినం సార్. నెక్స్ట్ మీరు ఇదే విధంగా ఇన్స్టలేషన్ కూడా పెట్టించండి అని నేను అమర్నాథరావు గారిని ప్రత్యేకంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇన్స్టలేషన్లు కూడా చాలా మెలకువలు అవసరం ఉన్నాయి. ఎఫ్ఈడీజీలకు ఎస్విడీజీలు కంపల్సరీ మెయిన్ కాబట్టి మీరు ఎట్లా డీజీలు రారు కాబట్టి ఇది కూడా పెడతారని నేను రిక్వెస్ట్ అప్పీల్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ భద్రేశం గారు. నెక్స్ట్ 2 weeks లో వీఆర్ కమింగ్ విత్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అండ్ ద ప్రోటోకాల్ ప్రాసెస్ రెండు కూడా కంప్లీట్ చేస్తే విల్ కమింగ్ విత్ ఇట్ ఎవ్రీ ట్యూస్డే, నెక్స్ట్ ట్యూస్డే. ఓకే, I request Cabinet Secretary Designate Srinivas Reddy to propose out of thanks. ఎవరైనా ఒక్క నిమిషంలో 9 పాయింట్స్ చెప్పగలరా? మైక్ ఆన్ చేసుకొని కొత్త వాళ్ళు సీనియర్స్ కాకుండా ఎవరైనా రూలింగ్ రీజన్ చైర్పర్సన్ కానీ యంగ్ మెంబర్ కానీ. వాట్ ఆర్ ద 9 స్టెప్స్? Zone chairperson, region chairperson, any new members, new ones. ఈరోజు ఇప్పటికి మాట్లాడని వాళ్ళు ఎవరైనా? అందరికీ అవకాశం ఉందండి, జస్ట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి, మేము సహాయం చేస్తాం. మీరు ఎక్కడైనా ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విల్ హెల్ప్ యూ. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? సార్ వాళ్ళని ఇన్వైట్, సార్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం, స్టేజ్ ముందుకు స్టేజ్ దగ్గరికి ఇన్వైట్ చేయడం. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? సార్ లైనిజం గురించి వాళ్ళకు కొంచెం మన ప్రైమరీ ఉపన్యాసం ఇవ్వాలి. మన క్లబ్ గురించి, హిస్టరీ గురించి, వాల్యూస్ గురించి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది చెప్పాలి. థర్డ్ స్టెప్ ఏంటి? ప్రివిలేజ్, లయన్స్ లో ఉన్న బెనిఫిట్స్ చెప్పాలి. లయన్స్ చేయడం ద్వారా ప్రివిలేజెస్ అండ్ బెనిఫిట్స్. ఫోర్త్ స్టెప్ ఏంటి? వాళ్ళ బాధ్యతలు,
వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పాలి. లయనిజంలో చేయటం ద్వారా తప్పనిసరిగా చేయవలసిన పనులు. నెక్స్ట్ ఏంటి? బోత్ అడ్మినిస్టర్ చేయాలి. రైట్. నెక్స్ట్ presentation of certificates and pins. ప్రెజెంటేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ లేబుల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఏం చేయాలి? Presentation of మెంబర్ టు ద ఆడియన్స్. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలి. కొత్తగా చేరిన వాళ్ళని లయన్ మెంబర్స్ గా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత sponsors pledge. స్పాన్సర్ ప్లేట్స్ కంటే ముందు వాళ్ళని ప్రెజెంట్ చేసినప్పుడు చప్పట్లో కొట్టించవచ్చు అందరితో. లెట్స్ ఆల్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద న్యూ మెంబర్స్ అని చెప్పి వాళ్ళని లయన్స్ మెంబర్స్ గా ప్రెజెంట్ చేస్తాం. ఆ తర్వాత స్పాన్సర్ ప్లేట్స్ అయిపోయిన తర్వాత Greeting to new member and thanks. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. యూర్ ఆల్ నౌ ఎక్స్పర్ట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు, మహేందర్ గారు, గుడ్. ఇద్దరు బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్. ఇద్దరు బాగా చెప్పారు. Previously is looking very difficult, sir, but after today's Zoom meeting, I'm got a lot of confidence. Only thing we require. That's the idea. So in the first slide, I said the idea is to make you more confident, capable, and knowledgeable about this process. Only thing we require to do practice. Practice. Correct. సార్ లాస్ట్ ఒక చిన్న క్వశ్చన్ సార్ కంఠశంకర్. సార్ ఈ న్యూ మెంబర్ ఇండక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు పిన్స్ మరి మాకు ఆర్సీలకు ఎలా ఇవ్వాలి, అంటే ఎట్లా వస్తుంది సార్? మరి వాళ్ళు పిన్ పెట్టాలంటే సార్ మరి మాకు ఉండాలి కదా సార్ అది? యాక్చువల్గా అయితే ఇంటర్నేషనల్ నుంచి మనం న్యూ మెంబర్స్ మనం తీసుకుంటున్నట్లుగా బాంబే ఆఫీస్ కు ఉత్తరం రాస్తే మనం ముందే లయన్ మెంబర్ పిన్స్ తెప్పించుకోవచ్చు. ఒకవేళ అవి అవైలబుల్ గా లేకుంటే మీ డిస్ట్రిక్ట్ గవర్నర్ని అడిగి, క్యాబినెట్ సెక్రటరీని అడిగి మీరు ఎంతమంది న్యూ మెంబర్స్ చేరబోతున్నారో అన్ని లోకల్ కనీసం డిస్ట్రిక్ట్ గవర్నర్ పిన్స్ అయినా మీ దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్స్. శ్రీనివాస్ రెడ్డి గారు, క్యాబినెట్ సెక్రటరీ రెసిగ్నేట్. సార్ ఓకే, థ్యాంక్ యూ అన్న. సో టుడే అవర్ వండర్ఫుల్ మీటింగ్, మంచి అవకాశము అందరికీ, ప్రత్యేకంగా మన అమర్నాథ్ గారికి చాలా మంచి టాపిక్ తీసుకొని చాలా అవగాహన, సుమారుగా 97 మందికి ఒక ఉత్తేజాన్ని నింపడానికి ప్రయత్నించిన అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మన ఏరియా లీడర్ గోపాలరావు గారు, మరి తదితర మన మల్టిపుల్ 320 మల్టిపుల్ నుండి వచ్చిన అందరి డిస్ట్రిక్ట్ విడిజీ వాళ్ళకి, డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కి, అండ్ మన ఫస్ట్ విడిజీ మన విజయలక్ష్మి మేడం గారికి, మా నరసింహరాజు గారికి ప్రత్యేకంగా మన ఈరోజు రిసోర్స్ పర్సన్ ఇస్ అ బ్యూటిఫుల్, మామూలుగా జగద్గురు, లైనిజంలోనే కాకుండా జగద్గురు అయిన నాగరాజు గారికి, మరియు ఆర్సీ, జెడ్సీస్, ఇన్నర్ క్యాబినెట్ టీం అందరికీ ప్రత్యేకంగా ఈరోజు గంట సుమారుగా 74 నిమిషాలు మాకు కేటాయించి మీ సమయాన్ని ఇచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున బిహాఫ్ ఆఫ్ 320D తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఈవినింగ్ ఎవ్రీబడి. చాలా మంచి విషయాలు మీరు నేర్పించారు. మరి ప్రతి ఒక్కరిని ఒక న్యూ మెంబర్ అనేది కాదు, న్యూ మెంబర్స్ ని మన డిస్ట్రిక్ట్ లో కానీ క్లబ్ లో కానీ ఇండక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది అన్ని విషయాలు ఒక సిస్టమేటిక్ గా, ఒక ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళని మంచిగా ఎట్లా ప్రభావితులను చేయాలి లైనిజం కి అనేది మీరు చెప్పడం చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఇదే ప్రకారంగా, ఇదే ప్రొసీజర్స్ లో, ఇదే స్టెప్స్ లో మనము లైనిజం లోకి న్యూ మెంబర్స్ ని ఫస్ట్ ఇండాక్ట్రినేషన్, ఆ తర్వాత ఇండక్షన్ కి అయ్యే లోపుగా వాళ్ళకి మొత్తం లైనిజం గురించి తెలియాలి. క్లబ్ లో ఎవరున్నారు ఎవరు లేరు అనేది ముందు అన్ని తెలుసుకోవాలి. క్లబ్ లో పరిచయం చేయాలి, క్లబ్ మీటింగ్స్ కి తీసుకురావాలి. ఆ తర్వాత అక్కడ ఇండాక్ట్రినేషన్ అయిపోయిన తర్వాత క్లబ్ ఇన్స్టాలేషన్ రోజున కానీ ఎనీ ఫంక్షన్ లో మరి ఈ ఇండక్షన్ చేయటము చాలా అవసరము. మరి అప్పుడే కానీ సెరమోనీస్ మనం ఇన్వైట్ చేసిన రోజునే ఈ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ రియల్ లైన్. సో అట్లా వాళ్ళని మనం ముందుగా వాళ్ళని అట్రాక్టివ్గా ఎప్పటికీ మళ్ళీ పోకుండా ఉండాలి వాళ్ళ. సో ఆ ప్రకారంగా మనము న్యూ మెంబర్స్ని ఇండక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మీరు అవన్నీ నేర్పించారు. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ టీచింగ్. అండ్ ఇటువంటివి ఇంకొకటి 2 కావాలి. ఇప్పుడు ఇండక్షన్ గురించి అయింది, నెక్స్ట్ ఇన్స్టలేషన్, ఇండక్షన్. ఇప్పుడు ఎవరో క్వశ్చన్ అడిగారు, ఇన్స్టలేషన్ ముందా ఇండక్షన్ ముందా అనేది. మరి జనరల్ గా ఇండక్షన్ ముందు
తర్వాత ఇన్స్టలేషన్ చేస్తారు. సో అట్లా కాబట్టి మనం చేసుకుంటే మంచిగా ఉంటుందని చాలా సంతోషం సార్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ నుంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ మహేందర్ రెడ్డి గారు, బి నుంచి అవంతి రెడ్డి గారు ఎస్విడిజి, సి నుంచి ఇన్నారెడ్డి గారు, కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు, ఈ నుంచి సుధాకర్ రెడ్డి గారు ఎఫ్విడిజి ఎలెక్ట్, ఎఫ్ నుంచి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కన్నా పరశురాములు గారు, సుధాకర్ రెడ్డి గారు, అలాగే జి నుంచి కేవి ప్రసాద్ గారు, సతీష్ గారు ఈ నుంచి, జి నుంచి కోదండరాములు గారు, మరి భద్రాచలం గారు, హెచ్ నుంచి మనోహర్ రెడ్డి గారు అటెండ్ కావడం జరిగింది. అందరికి కూడా మా డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా నేను చూడలేక మిస్ అయినా వారికి కూడా ధన్యవాదాలు. ఇంతకుముందు ఇచ్చిన లింక్స్ డైరెక్ట్ గా ఆ డాక్యుమెంట్స్ కూడా చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. మీకు కావాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూ మెంబర్ ఇండక్షన్ సెరమనీ ఒకటి, ఓరియంటేషన్ ట్రైనింగ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి సార్. అవి ఆ రెండు మీరు వాట్సాప్ లో కూడా గ్రూప్ లో కూడా మీరు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు కాబట్టి మీరు అవి డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ లో మీరు అందరికి పంపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.